ఆ ఇద్దరు పోలీస్ అధికారుల బుద్ధి గడ్డితింది. ఓ కేసును అడ్డం పెట్టుకుని లక్షలు సంపాదించేందుకు స్కెచ్ వేశారు. తీరా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. కానీ సరిగ్గా ఇక్కడే మరో ట్విస్ట్ నెలకొంది. ఆ డీఎస్పీ ఇంట్లో అక్రమంగా బుల్లెట్లు, ఆయుధ సామాగ్రి పట్టుబడ్డంతో కేసు మరో మలుపు తిరిగింది. అవినీతిని అరికట్టాల్సిన ఆ ఇద్దరు పోలీసులు ఇప్పుడు ఏకంగా అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఇక్కడ చూడండి, వీరిద్దరి పేర్లు కె పార్థసారథి, వీరరాఘవులు. వీరిద్దరూ పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు. పార్థసారథి సూర్యాపేట డీఎస్పీగా ఉండగా వీరరాఘవులు సీఐగా పనిచేస్తున్నారు. సూర్యాపేటలోని ఓ స్కానింగ్ సెంటర్ నుంచి 45 లక్షలు డిమాండ్ చేసి ఏసీబీకి పట్టుబడ్డారు. డీఎస్పీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవినీతి, అక్రమార్జనకు సంబంధించిన విషయాల్లో డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే వారికి ఆయన ఇంట్లో కొన్ని విలువైన డాక్యుమెంట్లతో పాటు 29 లైవ్ రౌండ్లు, 100 ఖాళీ క్యాట్రిడ్జ్లు, ఒక క్యాట్రిడ్జ్ స్టాండ్ లభ్యమయ్యాయి. అనధికారికంగా డీఎస్పీ ఇంట్లో బుల్లెట్లు దొరకడంతో కలకలం రేగిందే. ఎందుకంటే ప్రతి బుల్లెట్ కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది. కానీ 29 బుల్లెట్స్ డీఎస్పీ ఇంట్లో దొరకడంతో ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారు. అనధికారికంగా ఎక్కడైనా బుల్లెట్స్ కొనుగోలు చేసి పెట్టుకున్నాడా, లేదంటే ఏదైనా అనధికార అక్రమాలకు పాల్పడుతున్నాడా అనే విషయం తేలాల్సి ఉంది. మరోవైపు ఇంట్లో అక్రమ మందుగుండును గుర్తించిన ఏసీబీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు పార్థసారథిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. లైవ్ రౌండ్లు అనధికారికంగా ఆయన ఎందుకు పెట్టుకున్నారు అనే విషయాలపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఇక పార్థసారథి ఇంట్లో భారీగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. కస్టడీలోకి తీసుకొని వారి ఆఫీసులోను తర్వాత ఇళ్లలో కూడా సెర్చెస్ కొనసాగుతూ ఉంటాయి. ఈ విధంగా ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ లంచం డిమాండ్ చేస్తే మీ ద్వారా వారికి టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది, ఏసీబీ 1064. తర్వాత వాట్సాప్ నంబర్ ఉంటుంది, ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది, తర్వాత ట్విట్టర్ ఎక్స్ తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది. వాటి ద్వారా కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు చెప్పకుండా మేము ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ప్రూవ్ అయితే యాక్షన్ తీసుకుంటూ ఉంటాం. పీసీ యాక్ట్ ప్రకారము డిమాండ్ చేసినా కానీ తర్వాత అటెంప్ట్ టు యాక్సెప్ట్ కూడా అఫెన్స్ అది. సూర్యాపేటలో 3 నకిలీ వైద్యుల మీద నమోదైన కేసుల్లో నిందితుల్లో ఒకరిని అరెస్టు నుంచి తప్పించేందుకు డీఎస్పీ పార్థసారథి, సీఐ రాఘవులు 16 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. నకిలీ వైద్యుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఇద్దరిని అరెస్టు చేశారు.